Dear viewers, welcome back to our channel Sahastra 26, The Knowledge of English. మనం 50-50 సిరీస్లో భాగంగా ఈ 33rd వీడియో లెసన్లో ప్రత్యేకంగా డూ అనే వెబ్ గురించి డీటెయిల్గా మనం తెలుసుకోబోతున్నాం. డూ అనే వెబ్ అనేది ఒక పక్క హెల్పింగ్ వెబ్గా మరో పక్క మెయిన్ వెబ్గా యాక్ట్ చేస్తుంటుంది. అలాగే మెయిన్ వెబ్గా యూజ్ చేసేటప్పుడు దాన్ని మనం ఎలా వాడాలి, అలాగే హెల్పింగ్ వెబ్గా దాని యొక్క ఉపయోగాలు ఏంటనే విషయాలన్నీ కూడా డీటెయిల్గా ఈ వీడియో లెసన్లో ఎక్స్క్లూజివ్గా నేను మీకు ప్రజెంట్ చేయబోతున్నాను. సో వాట్ ఆర్ వెయిటింగ్ ఫర్? లెట్స్ గెట్ స్టార్టెడ్. డూ అనే దాన్ని మనం తీసుకున్నట్లయితే మెయిన్ వెర్బ్గా 4 ఫార్మ్స్ ఉంటాయి. మిగతా మెయిన్ వెర్బ్స్కి ఎలా అయితే ఉంటాయో ఇది కూడా ఆ మెయిన్ వెర్బ్ లాగే దానికి కూడా 4 ఫార్మ్స్ ఉంటాయి. అవి ఏంటో చూద్దాం. వాటిని మనం సింపుల్గా V1, V2, V3 ఇంగ్ ఫార్మ్ అంటాం. ప్రెజెంట్, పాస్ట్ పార్టిసిపుల్ అండ్ ప్రెజెంట్ పార్టిసిపుల్. ఈ డూ యొక్క ఫార్మ్స్ ప్రెజెంట్లో డస్ డూ ఉంటాయి, పాస్ట్లో డిడ్, పాస్ట్ పార్టిసిపుల్ డన్, ప్రెజెంట్ పార్టిసిపుల్ డూయింగ్గా ఉండడం జరుగుతుంది. అయితే ఇక్కడ డస్ ఎందువల్ల వచ్చిందంటే సింగులర్స్ డస్ యూజ్ చేస్తాం, ప్లూరల్కి మనం డూ యూజ్ చేయడం జరుగుతుంది. అలాగే ఏదైనా సబ్జెక్ట్లో థర్డ్ పర్సన్ సింగులర్ ఉన్నప్పుడు హీ, షీ, ఇట్ ఉండి అలాగే ఏదైనా సింగులర్ ఉన్నప్పుడు అప్పుడు మనం డూ వాడవలసి వస్తే ఇలా డస్ యూజ్ చేస్తుంటాం. ఈ విధంగా డూని మనం మెయిన్ వెర్బ్గా యూజ్ చేసేటప్పుడు ఈ 4 ఫార్మ్స్ ఉంటాయి. ఇలా అదే హెల్పింగ్ వెర్బ్గా యూజ్ చేసేటప్పుడు ఓన్లీ ప్రెజెంట్ పాజిటివ్ ఫార్మ్స్ మాత్రమే ఉంటాయి డూకి. అవి ఏంటంటే డస్, డూ, డిడ్. అంటే హెల్పింగ్ వెర్బ్గా ఓన్లీ ప్రెజెంట్ అండ్ పాజిటివ్ ఫార్మ్స్ మాత్రమే డూకి ఉండడం జరుగుతుంది. ఈ విధంగా డూ అనే వెర్బ్కి మెయిన్ వెర్బ్గా హెల్పింగ్ వెర్బ్గా ఈ ఫార్మ్స్ ఉండడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మనం సబ్జెక్ట్ బేస్ చేసుకొని డూ, డస్ యూజ్ చేయవలసి ఉంటుంది. చూడండి, ఐ అయితే డూ యూజ్ చేయాలి, వి అయితే డూ యూజ్ చేయాలి, యూ అయితే డూ యూజ్ చేయాలి. అదే హీ, షీ, ఇట్ అయితే సబ్జెక్ట్లో ఉన్నట్లయితే మనం అప్పుడు డస్ యూజ్ చేయాల్సి ఉంటుంది. అదే దే సబ్జెక్ట్లో ఉన్నట్టయితే డూ యూజ్ చేయాలి. అలాగే ఏదైనా సింగులర్ అయితే డస్ యూజ్ చేయాలి, అలాగే ఏదైనా ప్లూరల్ అయితే మనం డూ యూజ్ చేయాల్సి ఉంటుంది. సింపుల్గా మనం అర్థం చేసుకోవాలనుకున్నట్లయితే ఐ, వి, యూ, దే ఎన్ని ప్లూరల్ వచ్చినట్లయితే డూ వాడాలి. అలా కాకుండా హీ, షీ, ఇట్ ఎనీ సింగులర్ వచ్చినట్లయితే మనం డస్ యూజ్ చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, మొదట మనం డూని మెయిన్ వెర్బ్గా ఎలా యూజ్ చేస్తారంటే మెయిన్ వెర్బ్గా యూజ్ చేసేటప్పుడు డూ ఎటువంటి అర్థాలు ఇస్తుందనే విషయాన్ని ఇప్పుడు ఎగ్జాంపుల్స్తో తెలుసుకుందాం. ఫస్ట్ యూజ్ ఏంటంటే టు పెర్ఫామ్, నిర్వర్తించు, నెరవేర్చిన అర్థంలో మనం డూని మెయిన్ వెర్బ్గా వాడుతుంటాం. ఎప్పుడైనా ఒక వెర్బ్ని మెయిన్ వెర్బ్గా యూజ్ చేస్తుంటే మనం అన్ని కాలాల్లో కూడా ఆ వెర్బ్ని మనం యూజ్ చేయొచ్చు. ఎగ్జాంపుల్స్: యూ హ్యావ్ టు డూ యువర్ డ్యూటీ, నీ డ్యూటీ నువ్వు నిర్వర్తించాలి, అది నీ ఆబ్లిగేషన్, నీ విధి అని చెప్పేటప్పుడు ఇలా మనం నిర్వర్తించాలి, చేయాలని చెప్పేటప్పుడు డూ యూజ్ చేస్తుంటాం. నెక్స్ట్, యాజ్ ఎ పోలీస్ ఆఫీసర్ యూ నీడ్ టు డూ యువర్ డ్యూటీ, అంటే ఒక పోలీస్ ఆఫీసర్గా నీ డ్యూటీ నువ్వు నిర్వర్తించాలి, ఆ నిర్వర్తించాలి, నెరవేర్చాలని అర్థంలో మనం ఇలా డూ వాడుతూ ఉంటాం. సెకండ్ యూజ్ టు యాక్ట్, ప్రవర్తించుట, నడుచుకొనుట. చూడండి, ప్లీజ్ డూ యాజ్ ఐ టెల్ యూ, నీకు చెప్పినట్లుగా నువ్వు నడుచుకో, నేను నీకు ఏ విధంగా చెప్తున్నానో ఆ విధంగా నువ్వు ప్రవర్తించని చెప్పేటప్పుడు ఇలా మనం డూ యూజ్ చేస్తుంటాం. నెక్స్ట్, హీ డస్ లైక్ ఏ బిజినెస్ మ్యాన్, అతని వ్యాపారంలో ప్రవర్తిస్తున్నాడు. చూడండి, ఇక్కడ డస్ లైక్ అన్నాం. హీ డస్ లైక్ అంటే అతను ఒక బిజినెస్ మ్యాన్లా ప్రవర్తిస్తున్నాడు, ఒక వ్యాపారంలో ప్రవర్తిస్తున్నాడు అని చెప్పేటప్పుడు ఇలా మనం ప్రవర్తించడం, నడుచుకునే అర్థాల్లో మనం ఇలా డూని యూజ్ చేస్తుంటాం. అలాగే విల్ డూ అనే ఒక ఎక్స్ప్రెషన్ కూడా యూజ్ చేస్తుంటాం. విల్ డూ అంటే చాలు, ఇనఫ్ అనే అర్థంలో మనం వాడుతుంటాం. చూడండి, 500 రూపీస్ విల్ డూ ఫర్ మీ, 500 రూపాయలు నాకు చాలు, ఐ డోంట్ నీడ్ మోర్ దాన్ దట్, నాకు అంతకన్నా ఎక్కువ అవసరం లేదని చెప్పి ఇలా ఏదైనా చాలు అనే అర్థంలో మనం డూతో విల్ యూజ్ చేసి విల్ డూ అనే ఎక్స్ప్రెషన్ మనం వాడుతూ ఉంటాం. ఫ్రెండ్స్, మనం ఎక్కువగా స్పోకెన్ ఇంగ్లీష్లో డూ యొక్క అసలైన అర్థానికి సంబంధం లేకుండా రకరకాల అర్థాలతో స్పోకెన్ ఇంగ్లీష్లో మనం ఎక్కువగా డూ యొక్క ఫార్మ్స్ని యూజ్ చేస్తుంటాం. టేక్ ఏ లుక్ ఎట్ సమ్ ఎగ్జాంపుల్స్. హౌ యూ డూయింగ్ అంటే హౌ ఇస్ ఇట్ గోయింగ్ అని చెప్పి అర్థం, అంటే మీరు ఎలా ఉన్నారు అని అడిగేటప్పుడు ఎక్కువగా ఈ రకమైన ఎక్స్ప్రెషన్ అమెరికన్ ఇంగ్లీష్లో మనకు ఎక్కువ వినిపిస్తూ ఉంటుంది. హౌ యూ డూయింగ్ అంటే ఎలా ఉన్నారని. అలాగే ఎవరైనా ఏదైనా చేసే వ్యాపారం ఎలా ఉంది, ఎలా నడుస్తుందని చెప్పి అడగడానికి హౌ ఈజ్ ద బిజినెస్ డూయింగ్ అని చెప్పి అడగవచ్చు. హౌ ఈజ్ ద బిజినెస్ డూయింగ్ అంటే ఆ వ్యాపారం ఎలా నడుస్తుందని చెప్పి అడిగేటప్పుడు ఎలా అనొచ్చు. అలాగే ఎవరైనా ఏదైనా కోర్సెస్ చేస్తున్నప్పుడు ఎంబీఏ, ఎంసీఏ ఇలాంటి కోర్సెస్ చేస్తున్నప్పుడు కూడా మనం డూయింగ్ యూజ్ చేయొచ్చు. ఐఎమ్ డూయింగ్ ఎంసీఏ, నేను ఎంసీఏ చేస్తున్నాను. ఐఎమ్ డూయింగ్ ఎంబీఏ, నేను ఎంబీఏ చేస్తున్నాను అని చెప్పేటప్పుడు ఆ పలానా కోర్స్ చేస్తున్నాను అని చెప్పేటప్పుడు ఇలా డూయింగ్ యూజ్ చేస్తుంటాం. అలాగే ఏదైనా స్కూల్లో కానీ కాలేజ్లో కానీ ఒకరు బాగా చదువుతున్నారు అని చెప్పి మనం చెప్పడానికి డూయింగ్ యూజ్ చేయొచ్చు. హీ ఈస్ డూయింగ్ వెరీ వెల్ అట్ స్కూల్, అతను స్కూల్లో బాగా చదువుతున్నాడు అని చెప్పి ఇలా అనొచ్చు. అలాగే ఏదైనా వ్యాపకం, వృత్తి,
జీవించడానికి ఏదైనా ఎవరైనా ఏ వ్యాపకం చేస్తున్నారు, ఏ వృత్తి చేస్తున్నారు అని చెప్పి అడిగేటప్పుడు వాట్ డూ యూ డూ ఫర్ లివింగ్ అని చెప్పి అడగవచ్చు. వాట్ డూ యూ డూ ఫర్ లివింగ్ అంటే మీరు బ్రతకడానికి, జీవించడానికి మీరు ఏం చేస్తున్నారని చెప్పి అడగటం. అంతే అర్థం ఏంటి, మీ వృత్తి ఏంటి, మీ వ్యాపకం ఏంటని చెప్పి. అలాగే మన ఇండియన్ కాంటెస్ట్లో హౌ డూ యూ డూ అని చెప్పి ఎక్కువగా అడుగుతూ ఉంటారు. ఏదైనా కన్వర్జేషన్ స్టార్టింగ్లో, అంటే స్టార్టింగ్లో మీరు ఎలా ఉన్నారని చెప్పి పలకరింపుగా అడగడానికి హౌ డూ యూ డూ యూజ్ చేస్తూ ఉంటారు, ఎలా ఉన్నారని చెప్పి అని అర్థంలో. ఫ్రెండ్స్, నెక్స్ట్ వన్ ఈజ్ ఏదైనా వంట చేసేటప్పుడు పలానా ఐటమ్ చేస్తున్నామని చెప్పేటప్పుడు కూడా మనం డూయింగ్ యూజ్ చేస్తూ ఉంటాం. చూడండి, షీ ఈజ్ డూయింగ్ ఫిష్ కర్రీ, ఆమె ఫిష్ కర్రీ చేస్తుంది. లేదా షీ ఈజ్ డూయింగ్ మటన్ కర్రీ, ఆమె మటన్ కర్రీ చేస్తుంది. అలాగే షీ ఈజ్ డూయింగ్ బిర్యానీ, ఆమె బిర్యానీ చేస్తుందని, ఇలాగా చేస్తుందని చెప్పేటప్పుడు మనం డూయింగ్ యూజ్ చేయొచ్చు. అలాగే ఐఎమ్ డన్ అనే ఒక ఎక్స్ప్రెషన్ యూజ్ చేస్తుంటాం. ఐఎమ్ డన్ అంటే నా పని నేను పూర్తి చేస్తాను, ఐ హ్యావ్ ఫినిష్డ్ మై వర్క్ అని చెప్పిన అర్థంలో ఐఆమ్ డన్ అని చెప్పి చెప్పొచ్చు. ఇక్కడ మనం గ్రామటికల్గా దీన్ని మనం ఎక్స్ప్లోర్ చేయడానికి వీలు లేదు, ఎందువల్లంటే ఇది ఫిక్స్డ్ ఎక్స్ప్రెషన్. అలాగే వాట్ డస్ హీ డూ ఇన్ ద ఈవినింగ్స్ అంటే ఇక్కడ చూడండి, అతను ఈవినింగ్స్ పోవడానికి సాయంకాలం పూట ఏం చేస్తుంటారని చెప్పి అతని యొక్క హ్యాబిట్ని మనం ప్రశ్నించేటప్పుడు కూడా ఇలా హ్యాబిట్ని తెలియజేయడానికి కూడా మనం డూ యూజ్ చేస్తూ ఉంటాం. అలాగే దేనితోనైనా, అలాగే ఏదైనా ఒక యాక్టివిటీతో అయినా, ఏదైనా ఒక పర్టికులర్ థింగ్తో అయినా సరే సంబంధం లేదు అని చెప్పేటప్పుడు నెగిటివ్లో నథింగ్ టు డూ అనే ఒక ఎక్స్ప్రెషన్ యూజ్ చేస్తూ ఉంటారు. నథింగ్ టు డూ, చూడండి, ఇట్ ఈస్ నథింగ్ టు డూ విత్ మీ, దానికి నాకు ఏ సంబంధం లేదు అంటే ఆ విషయానికి నాకు ఎటువంటి సంబంధం లేదని చెప్పేటప్పుడు ఇలా నథింగ్ టు డూ అనే ఎక్స్ప్రెషన్ యూజ్ చేస్తూ ఉంటాం. అలాగే మేక్ డూ విత్ అనే ఒక ఎక్స్ప్రెషన్ యూజ్ చేస్తుంటాం. అంటే ఏదైనా సర్దుకుపోవడం అని అర్థంలో, ఏదైనా సర్దుకుపోవడం అర్థంలో మేక్ డూ విత్ అనే ఎక్స్ప్రెషన్ కూడా యూజ్ చేస్తుంటాం. చూడండి, షీఈస్ మేకింగ్ డూ విత్ ద లిటిల్ మనీ, ఆ లిటిల్ మనీతో అంటే ఆమె దగ్గర ఉన్న ఆ కొద్దిగా ఉన్న డబ్బుతోటి ఆమె సర్దుకుపోతుందని చెప్పేటప్పుడు ఇలా షీఈస్ మేకింగ్ డూ విత్ అని చెప్పి ఒక రకమైన ఎక్స్ప్రెషన్ మనం యూజ్ చేస్తూ ఉంటాం. ఫ్రెండ్స్, డూ యొక్క ఫామ్స్ను అంటే డూ, డస్, డిడ్లను ప్రధానంగా సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో, అలాగే సింపుల్ పాస్ట్ టెన్స్లో, నెగిటివ్ స్టేట్మెంట్స్, అలాగే క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయడానికి మనం యూజ్ చేస్తూ ఉంటాం. లుక్ అట్ ఎగ్జాంపుల్స్. సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో మనం ఈ డూ, డస్లను మనం వాడుతూ ఉంటాం నెగిటివ్స్, అలాగే క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయడానికి. ఎగ్జాంపుల్స్: వి స్పీక్ ఇంగ్లీష్, మేము ఇంగ్లీష్ మాట్లాడుతామని చెప్పి దాని అర్థం, అది పాజిటివ్ స్టేట్మెంట్. దాన్ని నెగిటివ్ చేయాలంటే మేము ఇంగ్లీష్ మాట్లాడమని చెప్పి చెప్పాలి. అప్పుడు ఏం చేయాలంటే వీ డోంట్ స్పీక్ ఇంగ్లీష్ అని చెప్పి ఇక్కడ మనం డోంట్ యూజ్ చేసి ఉంటుంది, అంటే డూ ప్లస్ నాట్ని యూజ్ చేసి ఉంటుంది. ఇలా డూని మనం ఇక్కడ వాడవలసి ఉంటుంది. వీ డోంట్ స్పీక్ ఇంగ్లీష్. ఇక్కడ వి అనేది ప్లూరల్ కాబట్టి మనం ఇక్కడ డూని యూజ్ చేసాం. అదే క్వశ్చన్స్లో అయితే డూ యూ స్పీక్ ఇంగ్లీష్, డోంట్ యూ స్పీక్ ఇంగ్లీష్ అని చెప్పి మనం ఇలా డూని, డోంట్ని మనం క్వశ్చన్స్లో కూడా యూజ్ చేస్తూ ఉంటాం. ఓకే, నెక్స్ట్ షీ లెర్న్స్ తమిళ్, ఆమె తమిళ్ నేర్చుకుంది. చూడండి, ఇక్కడ షీ అన్నాం కాబట్టి లెర్న్ అనే వెబ్కి ఇక్కడ ఎస్ యాడ్ చేసాం, షీ లెర్న్స్ తమిళ్ అన్నాం. ఇది పాజిటివ్ స్టేట్మెంట్. దాన్ని నెగిటివ్ చేయాలనుకోండి, షీ డజంట్ లెర్న్ తమిళ్ అని చెప్పి చెప్పాలి, డజంట్ లెర్న్ అనాలి. చూడండి, డస్ ప్లస్ నాట్ యూజ్ చేసి డజంట్ ఇక్కడ మనం చెప్పాం. ఎందువల్లంటే ఇక్కడ షీ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి డస్ యూజ్ చేసి, ఇది నెగిటివ్ స్టేట్మెంట్ కాబట్టి నాట్ యూజ్ చేసాం. ఇలా థర్డ్ పర్సన్ సింగులర్ వస్తే డస్, అలా కాకుండా ఏదైనా ప్లూరల్ వస్తే డూ యూజ్ చేసి మనం క్వశ్చన్స్ స్టేట్మెంట్స్ ఫ్రేమ్ చేస్తూ ఉంటాం. డస్ షీ లెర్న్ తమిళ్, డజంట్ షీ లెర్న్ తమిళ్, ఇలా మనం డస్తో కూడా క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసి ఇలా మనం యూజ్ చేస్తుంటాం. అంటే సింపుల్ సెంటెన్స్లో సబ్జెక్ట్ని బ్రేక్ చేసుకొని డూ, డజన్లు యూజ్ చేసి నెగిటివ్స్ అలా క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తుంటాం. సింపుల్ పాస్ట్ టెన్స్లో మనం డిడ్ యూజ్ చేస్తుంటాం అదే రకంగా చేయడానికి. చూడండి, ఐ వెంట్ టు మూవీ ఎస్టర్డే, నిన్న నేను మూవీకి వెళ్ళాను. ఇప్పుడు నెగిటివ్ చేయాలి. ఐ డిడెంట్ గో టు మూవీ ఎస్టర్డే, నేను నిన్న మూవీకి వెళ్ళాలని చెప్పి డిడ్ యూజ్ చేసిన తర్వాత ఇక్కడ నాట్ యూజ్ చేసాం, ఐ డిడెంట్ అన్నాం. డిడ్ ఐ గో టు మూవీ ఎస్టర్డే, నేను మూవీకి వెళ్ళానా అని చెప్పి క్వశ్చన్లో డిడ్ యూజ్ చేసాం పాస్ట్. అదే నెగిటివ్ క్వశ్చన్లో డిడెంట్ యూజ్ చేస్తుంటాం, డిడెంట్ ఐ గో టు మూవీ ఎస్టర్డే, నేను మూవీకి వెళ్ళలేదని చెప్పి. ఇలా పాస్ట్ టెన్స్లో డిడ్తో మనం ఏదైనా ఒక స్టేట్మెంట్ తీసుకొని దాని యొక్క నెగిటివ్స్, క్వశ్చన్స్ ఇలా మనం ఫ్రేమ్ చేయొచ్చు. ఫ్రెండ్స్, మనం డూని హెల్పింగ్ వెబ్గా రకరకాల సందర్భాలు యూజ్ చేస్తుంటాం. అంటే డూ యొక్క ఫార్మ్స్ డూ, డస్, డిడ్లను మనం రకరకాల సందర్భాల్లో హెల్పింగ్ వెబ్గా యూజ్ చేస్తూ ఉంటాం. అవేంటో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. క్వశ్చన్ ట్యాగ్లో ప్రధానంగా మనం ఈ డూ యొక్క ఫార్మ్స్ని యూజ్ చేస్తుంటాం. చూడండి, రవి స్మోక్స్, డజంట్ హీ, రవి స్మోక్ చేస్తాడు కదా,
ఆ చేస్తాడు కదా అనడానికి మనం ఇక్కడ డజంట్ హీ యూజ్ చేస్తుంటాం. ఇక్కడ చూడండి రవి స్మోక్స్ అన్నాం. రవి అనేవాడు ఇక్కడ థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి మనం డస్ యూజ్ చేయాలి. అలాగే ఇక్కడ పాజిటివ్ వస్తే ఇక్కడ నెగిటివ్ రావడం జరుగుతుంది క్వశ్చన్ ట్యాగ్లో. ఇక్కడ చూడండి రవి స్మోక్స్ పాజిటివ్ సెంటెన్స్ కాబట్టి ఇక్కడ నెగిటివ్ రావాలి డజంట్ హీ అని. ఇక్కడ సబ్జెక్ట్ ఎవరైతే ఉన్నారో ఆ సబ్జెక్ట్కి ప్రొనౌన్ ఇక్కడ యూజ్ చేసి ఇక్కడ నెగిటివ్ యూజ్ చేసి ఇలా ఇక్కడ నెగిటివ్ ట్యాగ్ అని మనం యాడ్ చేయాల్సి ఉంటుంది. దీన్నే క్వశ్చన్ ట్యాగ్ అంటారు. ఈ క్వశ్చన్ ట్యాగ్ గురించి మనం ప్రత్యేకంగా వీడియో చేద్దాం, మీరు వివరంగా తెలుసుకోవచ్చు. రవి స్మోక్స్ డజంట్ హీ, రవి స్మోక్ చేస్తాడు కదా. అలాగే యూ స్పీక్ తమిళ్ డోంట్ యూ, నువ్వు తమిళ్ మాట్లాడుతావు కదా అన్నానికి ఇలా డోంట్ యూజ్ చేస్తే ఇక్కడ యూ అనేది సబ్జెక్ట్ ఉంది కాబట్టి యూ తీసుకొచ్చి ఇది పాజిటివ్ కాబట్టి ఇక్కడ నెగిటివ్ యూజ్ చేసి ఇలా డోంట్ యూజ్ చేసి చెప్తుంటాం. నెక్స్ట్ నోబడి వన్ ద మ్యాచ్ డిడెంట్ దే, నోబడి వన్ ద మ్యాచ్. ఇక్కడ చూడండి వన్ అనేది పాజిటివ్ ఫామ్ కాబట్టి డూ యొక్క పాజిటివ్ ఫామ్ డిడ్ని తీసుకొచ్చి నెగిటివ్ చేసేలా ఇక్కడ నోబడి అంటే దే కాబట్టి మనం దేని సబ్జెక్ట్గా యూజ్ చేసి ఇలా ట్యాగ్ చేయవలసి ఉంటుంది. నోబడి వన్ ద మ్యాచ్ డిడెంట్ దే, ఎవరు కూడా మ్యాచ్ గెలవలేదు కదా అని చెప్పి ఇలా క్వశ్చన్ ట్యాగ్లో మనం ఈ డూ యొక్క ఫామ్స్ని వాడుతూ ఉంటాం. నెక్స్ట్ వన్ షార్ట్ ఆన్సర్స్లో అంటే మనం దేనికైనా అగ్రీ అయినప్పుడు కానీ డిసగ్రీ అయినప్పుడు కానీ ఎస్ అని కానీ నో అని కానీ చెప్పేటప్పుడు ఆ షార్ట్ ఆన్సర్స్ కూడా మనం ఈ డూ యొక్క ఫామ్స్ని యూజ్ చేస్తుంటాం. డూ యూ లైక్ కాఫీ, నీ కాఫీ ఇష్టమేనా? ఎస్ ఐ డూ, నాకు ఇష్టమే, ఎస్ ఐ డూ అని చెప్పాం. నాకు ఇష్టం లేదని చెప్పేటప్పుడు నో ఐ డోంట్ అని చెప్పి ఇలా లేదు నాకు ఇష్టం లేదని చెప్పేటప్పుడు నో ఐ డోంట్ అని చెప్పి చెప్తున్నాం. ఇక్కడ చూడండి ఎస్ ఐ డూ ఇక్కడ డూ యూజ్ చేస్తాం, నో ఐ డోంట్ అని చెప్పి ఇక్కడ డోంట్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ హూ లైక్స్ ఐస్ క్రీమ్ ఎవరికి ఇష్టం అని చెప్పాను అనుకోండి ఐ డూ నాకు ఇష్టం. అంటే ఇక్కడ పూర్తిగా ఐ లైక్ ఐస్ క్రీమ్ అని చెప్పి పూర్తిగా చెప్పకుండా సింపుల్గా ఐ డూ అని చెప్పి మనం చెప్పొచ్చు షార్ట్గా. అందువల్ల వీటిని షార్ట్ ఆన్సర్స్ అంటారు. మనం కొన్నిసార్లు కంపేర్ చేసేటప్పుడు కూడా ఈ డూ యొక్క ఫామ్స్ని యూజ్ చేస్తుంటాం. చూడండి హీ డ్రైవ్స్ ఫాస్టర్ దాన్ ఐ డూ, చూడండి హీ డ్రైవ్స్ అతను డ్రైవ్ చేస్తాడు, ఫాస్టర్ దాన్ ఐ డూ నాకన్నా ఫాస్ట్గా డ్రైవ్ చేస్తారు. ఇక్కడ చూడండి నాకన్నా అతను ఫాస్ట్గా డ్రైవ్ చేస్తానని చెప్పి కంపేర్ చేస్తున్నాం. ఇలాంటి సందర్భంలో కూడా మనం ఇలా డూ యూజ్ చేస్తుంటాం. ఐ డూ అంటే నాకన్నా అని చెప్పి అర్థం. షీ రీడ్స్ మోర్ కేర్ఫుల్లీ దాన్ హీ డస్, చూడండి షీ రీడ్స్ మోర్ కేర్ఫుల్, ఆమె చాలా కేర్ఫుల్గా చదువుతుంది దాన్ హీ డస్ అతని కన్నా. ఇక్కడ చూడండి అతని కన్నా అని చెప్పడానికి హీ డస్ యూజ్ చేసాం. ఇలా ఇక్కడ సెకండ్ సెంటెన్స్లో సేమ్ యాక్షన్ రిపీట్ అవ్వకుండా ఉండడానికి ఇలా డూ డస్లు యూజ్ చేసి కంపేర్ చేస్తూ ఉంటాం. అలాగే మాలాగే అంటే అలాగే మాలాగే అనడానికి కూడా మనం డూ వాడుతూ ఉంటాం. చూడండి హీ లైక్స్ బిర్యానీ అండ్ సో డూ వీ, మాలాగే అతను కూడా బిర్యానీ ఇష్టం, మాలాగే అనడానికి ఇలా మనం సో డూ యూజ్ చేసాం. నెక్స్ట్ వన్ పిఎం కాల్డ్ మీ ఎస్టర్డే, యూనో నాకు పిఎం కాల్ చేశాను నిన్న నీకు తెలుసా అంటే పిఎం కాల్ చేయడం అంటే అది అసామాన్య విషయం, అంటే అంత సామాన్య విషయం కాదు. ఇలా ఏదైనా ఎవరైనా కాస్త గొప్పలు చెప్పేటప్పుడు ఓహో అలాగని చెప్పి మనం వ్యంగ్యంగా అంటూ ఉంటాం. అలాంటప్పుడు కూడా మనం ఈ డూ యొక్క ఫామ్స్ యూజ్ చేస్తుంటాం. పిఎం కాల్డ్ మీ ఎస్టర్డే, నాకు నిన్న ప్రైమ్ మినిస్టర్ కాల్ చేశాడు, యూనో నీకు తెలుసా. ఓ డిడ్ హీ, ఓహో అలాగా అనడానికి మరి ఇక్కడ డిడ్ హీ యూజ్ చేస్తాం. ఇక్కడ చూడండి ఇక్కడ పిఎం కాల్డ్ అని చెప్పి పాస్ట్ టెన్స్ యూజ్ చేస్తాం. కాల్డ్ పాస్ట్ టెన్స్ యూజ్ చేస్తాం కాబట్టి డూ యొక్క ఫాస్ట్ ఫామ్ ఏంటి డిడ్ కాబట్టి ఆ డిడ్ని తీసుకొచ్చి ఇలా మనం హో డిడ్ హీ ఓహో అలాగా అని చెప్పి ఇక్కడ అనడం జరిగింది. ఇలా మనం కాస్త వ్యంగ్యంగా సమాధానం ఇచ్చేటప్పుడు కూడా మనం ఈ డూ యొక్క ఫామ్స్ యూజ్ చేస్తూ ఉంటాం. ఫ్రెండ్స్ మనం కొన్ని సందర్భాల్లో అగ్రిమెంట్ అలాగే డిసగ్రిమెంట్ చేసేటప్పుడు సో నీదర్ యూజ్ చేసి చెప్తూ ఉంటాం. అది ఏ విధంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చూడండి ఐ లవ్ షాపింగ్, నాకు షాపింగ్ అంటే బాగా ఇష్టం. అప్పుడు నాకు కూడా షాపింగ్ అంటే ఇష్టం అని చెప్పి మనం పూర్తిగా చెప్పకుండా సింపుల్గా నాకు కూడా అన్నానికి సో డు ఐ అంటాం. ఇక్కడ పాజిటివ్గా రియాక్ట్ అయ్యాం కాబట్టి సో యూజ్ చేస్తాం. అంటే ఐ లవ్ షాపింగ్, నాకు షాపింగ్ అంటే ఇష్టం, నాకు కూడా షాపింగ్ ఇష్టం అని చెప్పి మనం పాజిటివ్గా స్పందించాం కాబట్టి సో యూజ్ చేసి డూ ఐ చెప్పి ఇలా అన్నాం సో డు ఐ నాకు కూడా. ఐ డోంట్ లైక్ క్రికెట్, నాకు క్రికెట్ అంటే ఇష్టం లేదు. ఇక్కడ చూడండి ఇక్కడ నెగిటివ్ స్టేట్మెంట్. ఈ నెగిటివ్ స్టేట్మెంట్ మనం కూడా నెగిటివ్గా రెస్పాండ్ అవ్వాలనుకుంటే ఇలా చెప్పాలి నీదర్ డు ఐ, నాకు కూడా ఇష్టం లేదు, నాకు కూడా క్రికెట్ అంటే ఇష్టం లేదని చెప్పేటప్పుడు నీదర్ డు ఐ అని చెప్పి ఇలా సింపుల్గా నాకు కూడా అని చెప్పి
అంటూ ఉంటాం. నెక్స్ట్ ఐ వెంట్ టు ఏ మూవీ లాస్ట్ నైట్, నిన్న రాత్రి నేను మూవీకి వెళ్ళాను. చూడండి పాస్ట్ యాక్షన్ ఐ వెంట్ అన్నాం కాబట్టి పాస్ట్ యాక్షన్ కాబట్టి మనం ఇక్కడ డిడ్ తీసుకొచ్చి చెప్పాల్సి ఉంటుంది. నేను కూడా మూవీకి వెళ్ళానని చెప్పి పూర్తిగా చెప్పకుండా నేను కూడా అని చెప్పి సింపుల్గా అనడానికి సో డిడ్ ఐ అంటూ ఉంటాం. సో డిడ్ ఐ అంటే నేను కూడా వెళ్ళాను పాజిటివ్గా. ఐ డిడెంట్ గో టు కాలేజ్ ఎస్టర్డే, నేను నిన్న కాలేజ్కి వెళ్ళలేదు. ఇక్కడ చూడండి నెగిటివ్ స్టేట్మెంట్, ఐ డిడెంట్ గో టు కాలేజ్ అన్నాం. నీదర్ డిడ్ ఐ, నేను కూడా వెళ్ళలేదు. నీదర్ డిడ్ ఐ అంటే నేను కూడా వెళ్ళలేదని చెప్పడానికి ఇలా నీదర్ యూజ్ చేసి డిడ్ ఐ యూజ్ చేసి ఇలా చెప్తుంటాం. ఈ విధంగా డూ యొక్క ఫార్మ్స్ని మనం స్పోకెన్ ఇంగ్లీష్లో చాలా ఎక్కువగా యూజ్ చేస్తుంటాం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండ్ టేక్ కేర్, కీప్ లెర్నింగ్. థ్యాంక్ యూ.